హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్ఎంబి 29 గురించి అప్డేట్. సో రాజమౌళి గారు రీసెంట్గా ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అదే గ్లోబ్ ట్యుటోరియల్ అనే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అది ఎక్కడో కాదు, మన ఆర్ఎఫ్సిలో. సో ఆర్ఎఫ్సి అంటే రామోజీ ఫిలిం సిటీలో తను కండక్ట్ చేస్తున్నారు. సో మీరైతే వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పాసెస్ అయితే ఉండాలి. ఆర్ఎఫ్సి యాజమాన్యం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఎంట్రీ ఇవ్వడానికి పాసెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హులు అని చెప్పడం జరిగింది. సో దాని వెనకాల ఒక స్కాన్ అనేది ఉంటుంది. సో ఆ స్కాన్ చేస్తేనే లోపలికి అనుమతి ఉంటుంది. సో దయచేసి మీరు పాసెస్ ఉంటేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దండి. సో ఆ పాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తా చూడండి. సో ఇలా ఉంటుంది పాస్. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి భయ్య. దయచేసి పాసెస్ లేని వాళ్ళైతే ఆగిపోండి. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందులో వచ్చేసి రాజమౌళి గారు పాసెస్ వెనకాల ఒక స్కాన్ అయితే పెట్టారంట. సో ఆ స్కాన్ చేస్తేనే మీకు లోపలికి అనుమతి ఉంటుంది. సో కొన్ని ఫేక్ పాసెస్ ఉన్నా కూడా అయితే నాట్ అలౌడ్. సో దయచేసి మీరైతే పాసెస్ ఉన్న వాళ్ళే వెళ్ళండి, లేకపోతే దయచేసి ఆగిపోండి. సో మీరు ఒకవేళ లేదు ఖచ్చితంగా చూడాలి అనుకుంటే మన స్ట్రీమింగ్ అయితే వేస్తారు. జియో హాట్స్టార్ వాళ్ళు అయితే లైవ్ స్ట్రీమింగ్ వేస్తారు. సో దయచేసి ఇంట్లో ఉండే మీరు హ్యాపీగా చూసి ఆ ఈవెంట్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని దయచేసి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ సో ఇలాంటి ఈవెంట్స్ అయితే బయట వాళ్ళు అయితే పాసెస్ లేకపోయినా కొంతమంది అలో చేస్తారు. కానీ ఇది ఆర్ఎఫ్సి అంటే ఆర్ఎఫ్సి యాజమాన్యం అంత ఈజీగా అయితే అలో చేయదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఆర్ఎఫ్సికి వెళ్ళి అందులో షూట్ చేసే కాబట్టి నేను మీకు చెప్తున్నా. సో అలా ఉంటుంది. సో దయచేసి ఒకటే, పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. సాధారణంగా ఈవెంట్స్కి అన్నది పాసెస్ అన్నది కామనే, కానీ వీళ్ళు పర్టికులర్గా ఒక్కొక్క పాసెస్కి స్కాన్ కూడా పెట్టారంటే చూసారా ఎంత స్ట్రిక్ట్గా ప్లాన్ చేస్తున్నారో. సో దయచేసి మీరు వీలైనంత వరకు పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. బేసిక్గా మనం ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, చిరంజీవిది కానీ, రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ది కానీ ఇలా కొన్ని వాటికి మనం ఈవెంట్స్కి అయితే వెళ్తూ ఉంటాం. సో నార్మల్ ఈవెంట్స్కి ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 ఈవెంట్కి తేడా ఏమిటంటే పాసెస్. ఆ పాసెస్లో కూడా క్యూఆర్ కోడ్ అనేది అయితే మెన్షన్ అయితే చేశారు భయ. సో ఆ మెన్షన్ చేయడంతో నార్మల్గా వెళ్ళడానికి అయితే ఆప్షన్ లేదు. అందులో వచ్చేసి ఆర్ఎఫ్సి గేట్ ముంగటికి వెళ్ళగానే అక్కడ నార్మల్ టూరిస్ట్ వాళ్ళకి అలో ఉండదు. అలాంటిది ఇంకా స్పెసిఫిక్గా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఆర్ఎఫ్సి యాజమాన్యం కానీ ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో దాంతోపాటు వచ్చేసి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి సో కంట్రోల్ అన్నది చాలా, దాన్ని ఎలా చెప్పాలి, కంట్రోల్ అన్నది ఉండదు. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఆర్ఎఫ్సి యాజమాన్యం చాలా స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలి. దాంతోపాటు వచ్చేసి మన లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారు అంటే మామూలు విషయం కాదు. అందులో వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇంకా మాటలతో చెప్పలేము. అందరూ అక్కడ ఒకటే డైలాగ్, జై బాబు జై బాబు. ఈ డైలాగ్ తప్పనించి వేరే డైలాగ్ రాదు. కాబట్టి సో వీలైనంత వరకు మీరు పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళడం చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే రాజమౌళి గారు తీసుకున్న నిర్ణయం అయితే చాలా గ్రేట్ భయ. ఎందుకంటే ఈవెంట్కి చాలామంది వస్తుంటారు. సో మనకు రీసెంట్గానే తెలుసు పుష్ప సినిమాకి సంధ్య దగ్గర ఎంత సంఘటన చోటు చేసుకుందో మీకు అందరికీ తెలుసు. సో దానివల్ల ఒక సినిమా యాక్టర్ అయిన అల్లు అర్జున్ ఎంత స్ట్రగుల్ పడ్డాడు. సో దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోక చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి సో మీరు కూడా కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే రాజమౌళి గారు ఆషామాషాగా అయితే ఆలోచించి అయితే నిర్ణయం తీసుకోరు. అలాంటిది అతను తీసుకున్నాడు. ఎందుకంటే అతనికి కూడా మార్కెట్ పరంగా అన్నిటి పరంగా పబ్లిసిటీ పరంగా చాలా యూజ్ అవుతుంది. కానీ తను కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్నది ఫాలో అవుతున్నాడు కాబట్టి దాన్ని ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే రాజమౌళి గారు కూడా మన కోసమే ఆలోచిస్తున్నారంటే అది నేను యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. సో దానివల్ల మనం వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో
మీరు తెలుసుకోవాల్సిందంతా ఒకటే, ఎవరైనా కూడా మన సేఫ్టీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి సో మీరు కూడా కంపల్సరీ ఆ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అధిగమించకుండా ఫాలో అయ్యి ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది పాసెస్ లేక రాలేకపోయి బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం ఎటువంటి బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు జియో హాట్‌స్టార్ వారు ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉంటుంది. సో ఈవినింగ్ నవంబర్ 15th ఈవినింగ్ 6 o'clock అయితే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. బేసిక్గా చాలామందికి పాసెస్ అనేటివి దొరకవు. సో అలా దొరికిన వాళ్ళు వెళ్తారు. సో దొరకని వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దీన్ని జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. బేసిక్గా పాసెస్ అనేటివి అందరికీ దొరకవు. సో అలా దొరికిన వాళ్ళు మాత్రమే ఈవెంట్కి వెళ్తారు. సో దొరికిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి, పంపిస్తారు అనేది అయితే ఉండదు. ఎందుకంటే ఆర్ఎఫ్సి యాజమాన్యం టూరిస్ట్ వాళ్ళనే పంపించదు. అలాంటిది ఈవెంట్ వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయరు. సో దయచేసి మీరు ఒకవేళ కంపల్సరీ మీరు ఈవెంట్ చూడాలి అనుకుంటే మాత్రం జియో హాట్‌స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అనేది అయితే జరుగుతుంది. సో కంపల్సరీ నవంబర్ 15th ఈవినింగ్ 6 o'clockకి జియో హాట్‌స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది కాబట్టి మీరు జియో హాట్‌స్టార్లోకి వెళ్ళి కూడా వీడియోస్ చూడండి. సో అంతేగాని మీరు అక్కడికి వెళ్ళి మాత్రం దయచేసి ఇబ్బంది పడకండి. ఇది కేవలం మీకోసం మాత్రమే నేను చేస్తున్నా, మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నది. సో దయచేసి మీరు మాత్రం అక్కడికి వెళ్ళి రిస్క్ అయితే పడొద్దండి. అర్థమవుతుందా? దీనికి ఎవ్వరు బాధ్యులు కాదు, మీకు మీరే బాధ్యులు. సో దీన్ని మీరు ఏరి కోరి తలనొప్పిగా తెచ్చుకుంటే మాత్రం ఎవ్వరు ఏమీ చేయలేరు. అర్థమవుతుందా? సో దయచేసి వినండి, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లైవ్ స్ట్రీమింగ్ వీలైనంత వరకు చేయండి. ఓకేనా? SSMB 29 నుంచి అయితే ఒక సాంగ్ అయితే వచ్చింది కదా. సో ఆ సాంగ్ మీరందరూ విన్నారా? వింటే మాత్రం కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో అది మన గ్లోబ్ ట్యుటోరియల్ అని చెప్పేసుకొని సంచారి అనే ఉక్ లైన్ తోటైతే సాంగ్ అయితే ట్రెండ్ అవుతుంది భయ. నెక్స్ట్ వచ్చేసి దీనికి సింగర్గా వచ్చేసి శృతి హాసన్. సో చెప్పాలంటే శృతి హాసన్ ప్రాణం పెట్టేసింది అనుకోవచ్చు. ఎందుకంటే అంత డెప్త్ పాటని ఆమె అలా పాడుతుందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తను ఒక యాక్టరు, సింగరు, డాన్సరు, సో మోర్ దెన్ టాలెంటెడ్ కలిగినటువంటి ఒక లేడీ. అనే రాజమౌళి గారు వాళ్ళ టీం మొత్తం కలిసి అయితే ఒక ఈవెంట్ ఎలా చేయాలి అని చెప్పేసుకొని మొత్తం ప్లాన్ అయితే చేశారు. సో మీకు డిస్ప్లేలో వీడియో చూపిస్తున్నా చూడండి. సో రాజమౌళి గారు ప్రాపర్గా ఎంత ప్లాన్ చేస్తున్నారో ఈ విజువల్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో రాజమౌళి గారు ఎంత డెడికేటెడ్, ఎంత టాలెంటెడ్ అండ్ అలాగే వచ్చేసి ఒక సూపర్ స్టార్తో సినిమా అంటే ఇంకా ఊహించుకోండి. సో అది ఇమాజినేషన్కే మీకే వదిలేస్తున్నా. బట్ ఏదైనా కూడా SSMB 29 మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇకపోతే రాజమౌళి గారు SSMB 29 అయితే పెద్ద ఎత్తున అయితే ప్లాన్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. సో చూద్దాం, నేను కూడా మీతో పాటు వెయిట్ చేస్తున్నా. సినిమా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను. మరెన్నో వీడియోస్ని మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాజమౌళి గారు అయితే ఈ సినిమాతో తుల్లో కొట్టేస్తాడనే చెప్పుకోవచ్చు. అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి, ఎందుకంటే రాజమౌళి గారి విజన్ అంటేనే మనకు ఒక స్టూడెంట్ నంబర్ 1 కావచ్చు, ఈగ కావచ్చు, మగధీర, యమదొంగ, ఇప్పుడు లేటెస్ట్గా చెప్పుకోవాలంటే బాహుబలి. ఇంకా చూడండి మీరు, ఆ ఇమాజినేషన్ మీకే వదిలేస్తున్నా ఎలా ఉంటుందో. అట్లాంటిది ఒక సూపర్ స్టార్తో ఐ కాంట్ పేస్. మీరైతే ఈవెంట్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా పాసెస్ అయితే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే పాసెస్ లేకపోతే దయచేసి ఆగిపోండి. ఎందుకంటే తెలిసిందే మీకు, పుష్పలో జరిగిన ఈవెంట్ ఆ సన్నివేశం మళ్ళీ రిపీట్ అయితే చేయొద్దండి. ఎనీవేస్ SSMB 29 ఈవెంట్కి అయితే వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. కాకపోతే పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. లేదంటే డోంట్ వరీ, జియో హాట్‌స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అయితే చేస్తారు.
సో దయచేసి దాంట్లో చూసి ఆనందించండి, అంతేగాని అక్కడికి వెళ్ళి మాత్రం ఇబ్బంది అయితే పడకండి. ఇది కేవలం మీకోసం మాత్రమే చేస్తున్నాను. సో దయచేసి మీరు ఈ వీడియోని అర్థం చేసుకొని మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి ఈ విషయాన్ని అయితే షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు SSMB 29 నుంచి ఫస్ట్ ఈవెంట్ మాత్రమే జరుగుతుంది. సో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా జరుగుతాయి. సో డోంట్ వరీ, మీరు మాత్రం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకు రీసెంట్గా ఎలా చెప్పాలి, మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేవి జరుగుతుంటాయి చూసినావా, అది మన ఈవెంటు. సో మన ఇంట్లో జరుగుతున్నట్టే ఉంటుంది కాబట్టి సో దానికైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఇది మళ్ళీ రాజమౌళి గారు RFCలో ప్లాన్ చేశారు కాబట్టి ఇది రాజమౌళి గారు యాక్సెప్ట్ చేయకపోయినా RFC యాజమాన్యం మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే నేను RFCలో షూటింగ్ చేశాను కాబట్టి వాళ్ళు జస్ట్ ఎంట్రీ లేకపోతే కష్టం. ఎందుకంటే మేము షూట్కి వెళ్తున్నప్పుడే మాకు ఒక OTP వస్తుండే, ఆ OTP చెప్తేనే మనం దాంట్లో అలో ఉంటుంది. అలాంటిది OTP చెప్పకపోతే మమ్మల్ని అక్కడే ఆపేసేవాళ్ళు. సో మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock షూటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ ఉండి మేము ఏదన్నా OTP అనేది ప్రతి సినిమాకి ఒక మేనేజర్ ఉంటాడు కదా, ఆ మేనేజర్తో OTP అనేది అయితే వస్తుంటుంది. సో ఆ మేనేజర్ మాకు OTP చెప్తే ఆ OTP చెప్పిన వెంటనే మనం అక్కడ వాళ్ళకి చూపిస్తే ఓకే అది అక్కడ లిస్ట్లో ఉంది అంటేనే మనకు హలో ఉంటుంది. లేకపోతే అక్కడ బయటనే గేట్ దగ్గర OTP వచ్చేదాకా ఆపేస్తారు. అర్థమవుతుందా? జస్ట్ షూటింగ్కే అలా ఉంటే ఇప్పుడు ఈవెంట్ క్రౌడ్ మొత్తం పొల్యూషన్ ఎంత జాగ్రత్తగా ఉంటారు. సో బీ కేర్ఫుల్. మీరైతే దయచేసి పాసెస్ లేకపోతే మాత్రం వెళ్ళకండి, దానివల్ల వచ్చేది ఏమీ లేదు. సో ఇంకా ముందు ఈవెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఎంకరేజ్ చేద్దాం కానీ సో ఇలా రిస్ట్రిక్షన్స్ ఉన్న వాటిని అయితే మీరైతే దయచేసి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా కూడా మీరు సేఫ్టీగా తిరిగి వస్తారో రారో అన్న భయం కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి దాంతోపాటు వచ్చేసి పోలీస్ యాజమాన్యం కూడా రాజమౌళి గారితో ఒక మాట అన్నారు. అదేంటో మీరు ఇప్పుడు వీడియోలో చూడండి. సో కమిషనర్ గారు పర్సనల్గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని. చూసారు కదా. సో రాజమౌళి గారే చెప్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కొంచెం అంటే కంట్రోల్ తప్పి వెళ్ళిపోయిందంటే మాత్రం ఈవెంట్ ఇమ్మీడియట్లీగా ఈ ఈవెంట్ని క్లోజ్ చేసే ఆప్షన్లో ఉంటుంది అని చెప్పేసుకొని గవర్నమెంటే చెప్పింది. సో దాన్ని మరి ఎంత కేర్ఫుల్గా చూపించాలి, ఎంత కేర్ఫుల్గా చేయాలన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. సో దయచేసి మీరు మాత్రం ఈవెంట్కి వెళ్ళండి, కానీ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. ఓకేనా? రైట్, డన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మీరు ఈవెంట్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పాసెస్ ఉంటేనే వెళ్ళండి. ఒకవేళ పాసెస్ ఉండి వెళ్ళారంటే మాత్రం బీ సేఫ్ అండ్ బీ కేర్ఫుల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. ఈ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.